హాయ్ అండి. ఈరోజైతే మనం గులాబీ గుత్తులైతే తయారు చేసుకుందాము. చూసారు కదండీ! ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత బాగా గులాబీ గుత్తులైతే మనకు కనబడుతున్నాయో, అంత టేస్టీగా ఉంటాయండి. చాలామందైతే గులాబీ గుత్తులైతే తయారు చేసుకుంటారు గానీ, చాలా గట్టిగా అయితే ఉంటాయి. లేదంటే సాగుతున్నట్టు ఉంటాయి. 2 రోజులు అయిన తర్వాత మనం అవి తిన్నా సరే కొరకడవనమాట. అంత గట్టిగా తయారైపోతాయి. ఎందుకంటే పిండి కలుపుకుండే విధానంలో తేడా ఉన్నా సరే మీకు గులాబీ గుత్తులనేది చాలా పర్ఫెక్ట్‌గా రావనమాట. ఒక్కొక్కళ్ళు గులాబీ గుత్తుని స్టక్ అయిపోయి ఉండడం వల్ల అవి తీసుకోవడానికి ఆటిలకి ఇబ్బంది పడి కూడా చాలామంది తయారు చేసుకోరు. కానీ తక్కువ పిండితోటే మనకి ఎక్కువ గులాబీ గుత్తులైతే తయారవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. పిండి అనేది పర్ఫెక్ట్‌గా కలుపుకోవాలి. నేను చెప్పినట్టుగా ఇలా పిండి గాని కలుపుకుంటే చూసారుగా ఎంత క్రిస్పీగా అనేది ఉన్నాదో చేతిలో అలా నలిగిపోయిందనమాట. అంత కరకరలాడుతా చాలా క్రిస్పీగా ఉంటాయి. పిండి అనేది ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒకసారి వేసుకోండి. మీకే తెలుస్తది ఎంత బావుంటదో గులాబీ గుత్తులు. ఇప్పుడు నేను ఒక కప్పు కొలత తీసుకోండి. కప్పుతో నేను మైదా పిండి తీసుకుంటున్నాను. ఒక బౌల్‌లో వేసి ఇలా కొంచెం జల్లులో వేసి జల్లించుకుంటున్నాననమాట. అలాగే నేను ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు వరిపిండి తీసుకుంటున్నానండి. కప్పు మైదా పిండికి 2 కప్పులు వరిపిండి. ఇలా చేసుకుంటే గులాబీ గుత్తులు చాలా బావుంటాయి. ఈ కొల అయితే పర్ఫెక్ట్‌గా మీకు సరిపోద్దండి. ఇది కూడా నేను పిండి కూడా జల్లించుకున్నాను. ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో దానికి ముప్పావు వంతు పంచదార తీసుకొని 2 యాలకులు వేసి ఇలా పంచదార పౌడర్ అయితే తయారు చేసుకున్నాను. ఈ పొడిని కూడా వేసి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి పిండిని బాగా చేత్తోటి బాగా కలుపుకోండి. స్పూన్ కంటే ఇలా చేత్తోటి బాగా కలుపుకుంటే పిండంతా కూడా మనకు బాగా కలుస్తదనమాట. ఇలాగ మొత్తం పిండంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొబ్బరి పాలనేది యూజ్ చేస్తున్నానండి. ఒక బాగా ముదరకాయ, పెద్దకాయ తీసుకొని అది చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి కొన్ని నీళ్ళు పోసి బాగా మెత్తగా తయారు చేసుకొని దాన్ని వడకట్టుకుంటే ఇలా కొబ్బరి పాలనేది వచ్చాయన్నమాట. ఈ కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల మనకి గులాబీ గుత్తులు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మీరు నార్మల్ నీళ్ళు పోసి కూడా చేసుకోవచ్చు గానీ కొబ్బరి పాలు వేసుకుంటే మీకు ఈ గులాబీ గుత్తులనేది చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఒక్కసారి ఇలా కొబ్బరి పాలు వేసి చూసి ఒకసారి చేయండి. మళ్ళీ మళ్ళీ కూడా మీరు కొబ్బరి పాలు వేసి చేస్తారనమాట. ఎందుకంటే ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తది. మీరు లేదు కొబ్బరి పాలు వద్దనుకుంటే నీళ్ళు వేసుకోవచ్చు. గానీ ఈ టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఇలా కొబ్బరి పాలు ఎంతవరకు వస్తే అంతవరకు కూడా నేను పూర్తిగా ఒక పెద్ద కొబ్బరికాయ, ముదరకాయ పాలైతే తీసుకున్నాననమాట. ఎంతవరకు వచ్చాయి అంతవరకు కూడా ఈ పిండినైతే పాలతో అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా చేత్తోటి పర్ఫెక్ట్‌గా కలుపుకోండి. పిండంతా కూడా మనకి బాగా కలుస్తది. ఇప్పుడు ఈ పాలు ఎంతవరకు వచ్చాయో అంతవరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకు కొంచెం ఇంకా తిక్కగా ఉంది కదా! ఇప్పుడు ఇందులో కొంచెం నార్మల్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. చేత్తోటి బాగా కలుపుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలనమాట. ఇలా చేత్తోటి ఇలా బాగా కలుపుకోవాలి. మనకి పిండి అనేది మరీ చిక్కగా ఉండకూడదు. అలానే మరీ పలచగా ఉండకూడదు. అంటే దోసల పిండి అంతా కూడా పలచగా ఉండకూడదు. దోసల పిండి కంట కొంచెం చిక్కగా ఉంటే మనకి సరిపోద్దండి. మీకు చేత్తో కంట మీకు స్పూన్‌తో కూడా మీకు చూపిస్తాను. మీకు పిండి అనేది ఏ విధంగా ఉండాలనేది. కొంచెం దళసరిగా ఉంటే కొంచెం దళసరిగా వస్తాయి. మరీ మీరు పలచగా కలుపుకున్నారంటే మనకి విరిగిపోతాయన్నమాట. పర్ఫెక్ట్‌గా అయితే రావు. కాబట్టి చిక్కగా ఉంటే మనం కొంచెం నీళ్ళు పోసి పలచగా అయితే తయారు చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మీరు చూసుకోండి. చూడండి పిండి అనేది నేను కలుపుకున్నాను. మీకు నేను స్పూన్‌తో తీసి చూపిస్తాను. మీకు అలా అయితే కొంచెం క్లియర్‌గా అయితే అర్థమవుతదనమాట. ఇలా స్పూన్ తోటి నేను బాగా కలుపుకొని చూపిస్తున్నాను. చూడండి స్పూన్ తోటి ఇలాగా మనం తీసినప్పుడు అనేది మీకు తెలుస్తది. దోసల పిండి కంట మనకి కొంచెం చిక్కగా ఉంటే మనకి సరిపోద్దనమాట. స్పూన్ వెనకాల ఒక లేయర్‌లా మనకు కనబడ్డదంటే చూడండి స్పూన్ మీద మనకి పిండి ఉండకుండా కిందకి జారిపోతుంది. ఒక లేయర్‌లో అయితే స్టక్ అయి ఉన్నది కాబట్టి మనకి ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇలా ఉంటే మనకి సరిపోద్ది. మరి చిక్కగా ఉండకూడదు. మరి పలచగా ఉండకూడదు. మరి పిండి అనేది మనం కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు దీని మీద నేను మూత పెట్టి ఒక అరగంట అయితే నానబెట్టుకుంటున్నాను. నాకు కొంచెం టైం అయితే తక్కువైతే ఉంది. మీకు టైం ఎక్కువ ఉందనుకుంటే మీరు గంట, 2 గంటలైనా సరే పిండి నానబెట్టుకోండి. పిండి ఎంత బాగా నానితే మనకి పువ్వులనేది అంత బాగా వస్తాయన్నమాట. నేను కొత్త గులాబీ గుత్తితోటి నేను తయారు చేస్తున్నానండి. ఇది కొత్తగా కొనుక్కున్నాననమాట. పాతదనేది ఉండేది. కానీ దాని మీద కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. ఇది కొత్తది. ఆయిల్‌లో నేను ఒక గంట ముందే ఆయిల్‌లో పెట్టి ఉంచుకున్నాను. మళ్ళీ కూడా స్టవ్ మీద అయితే ఆయిల్‌లో పెట్టి ఇది వేడి చేసుకోవాలనమాట. ఆయిల్ తోటి ఇది కూడా మనకి వీటెక్కాలి. గులాబీ గుత్తు ఎప్పుడు కూడా వీటుగానే ఉండాలి. ఆయిల్‌లోనే ఉండాలి. ఆయిల్‌లోంచి తీయకూడదు. ఆయిల్‌లోనే ఉండాలి. పువ్వు వేసేటప్పుడే గుత్తుననేది పైకైతే తీసుకోవాలి.
పిండి అనేది నాకు చక్కగా నానిందండి. మరోసారి స్పూన్ తోటి ఒకసారి బాగా పిండినంతా కలుపుకోవాలి. అలాగే 2 పువ్వులు 3 పువ్వులు వేసిన తర్వాత కూడా పిండిని అనేది ఇలా స్పూన్తో కలుపుకుంటూనే ఉండాలన్నమాట. లేదు మనకి చక్కగా అవుతుందంటే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ మామూలుగా పిండిలా తయారు చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది నాంతన కొద్దీ కొంచెం చిక్కబడితే కొంచెం నీళ్ళని పోసుకొని కొంచెం పలచననేది చేసుకోవాలన్నమాట. చూసుకొని మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం పువ్వులకైతే పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా మనకి మరిగిందనమాట. మీడియంగా మరగాలండి. మరి ఆవిరని మరి ఆయిల్ అనేది మనకి బాగా వేడెక్కిపోకూడదు. అలానే చూడండి గుత్తు కూడా వేడెక్కింది, ఆయిల్ కూడా మీడియంగా మరిగింది మనకి. ఇప్పుడు మనం గుత్తి అనేది వేసుకుందాము. చూడండి గుత్తి అనేది మరి పూర్తిగా ముంచుకోకుండా ముప్పావంతుగా ఇలా ముంచుకోవాలన్నమాట. మరి పూర్తిగా మునిగిపోకూడదు, ముప్పావంతు ములగాలన్నమాట. ఇప్పుడు తీసిన వెంటనే ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఇలా ఆయిల్లో పెట్టేసుకొని కొంచెం ఈ నురగ కొంచెం తగ్గిన తర్వాత చూడండి స్టక్ అయి ఉన్నది కదా, ఇప్పుడు ఇది కొత్తది కాబట్టి మనకి స్టక్ అవుతుంది. ఇలా కొంచెం ఇలా స్పూన్ పెట్టి ఇలా మీరు కొంచెం ఇలా సైడ్ నుంచి ఇలా కొంచెం తీసారంటే, అంటే పువ్వు మరి పచ్చిగా ఉన్నప్పుడే కాదు, కొంచెం వేగిన తర్వాత ఇలా కొంచెం తీసారంటే చక్కగా మనకి ఆయిల్ అనేది పడిపోద్ది. వెంటనే గుత్తు కూడా ఆయిల్లోనే ఉంచుకొని ఇప్పుడు ఈ చాక్ తోటి మనం తిరిగేసేసుకోవచ్చు. చాక్తో చాలా ఫ్రీగా మనం ఈ గుత్తులు అయితే తీసుకోవచ్చు అనమాట. ఇలాగ అటు ఇటు కూడా కొంచెం ఒక లైట్గా కొంచెం వేగనివ్వండి. మనకి చాలా త్వరగా మనకి పువ్వు అనేది మనకి వేగిపోద్ది. మరి ఎక్కువ టైం ఉంచారంటే నల్లగా మాడిపోద్ది అనమాట, టేస్ట్ అనేది బాగోవు. కాబట్టి చూసుకోండి, మనకి బేగానే వేగిపోద్ది. అటు ఇటు కూడా కొంచెం ఇలాగ వేగిన వెంటనే తీసేసుకోండి. ఈ కలర్ రాగానే తీసేసుకోవాలన్నమాట. మరి తెల్లగా ఉన్నా సరే మనకి వేగినట్టు కాదు. కాబట్టి అటు ఇటు చూసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే ఇలా తీసేసుకొని కన్నాల జిబ్లో వేసుకున్నారంటే మీకు ఏదైనా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అందులో అయితే దిగిపోద్ది అనమాట. చూడండి అలా కన్నాల జిబ్లో అయితే పెట్టేసుకోండి. మీకు గులాబీ గుత్తు ఎలా వేగిందని కూడా మీకు చూపిస్తాను, ఎంత క్రిస్పీగా ఉన్నాయని కూడా చూపిస్తాను. ఈ గులాబీ గుత్తు మాత్రం మీరు ఇందులోనే ఉంచుకోవాలన్నమాట. ఈ గుత్తు మాత్రం ఆయిల్లోనే మనకి మరుగుతూనే ఉండాలి, వేడెక్కుతూనే ఉండాలి. మీకు చూడండి గుత్తు అనేది ఎంత పర్ఫెక్ట్గా అనేది వచ్చిందో చూసారుగా, చేతితో నలిపితే ఎంత క్రిస్పీగా అనేది నలుగుతుందో. ఇంత పిండి అనేది మీరు పర్ఫెక్ట్గా కలుపుకుంటే గులాబీ గుత్తులు మాత్రం చాలా క్రిస్పీగా అనేది వస్తాయండి. మీకు అసలు గట్టిగా అయితే ఏమి రావు. పిండి మీరు వేసిన కొద్దీ కూడా మీకు గుత్తి అనేది బాగా వేడెక్కుతుంది కదా, అప్పుడు ఇంకా పువ్వులు అనేది చాలా ఫ్రీగా అనేది ఊడొస్తాయి అనమాట. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మీకు చాక్ పని అయితే ఉంటుంది. మీకు రెండోసారి మూడోసారి మళ్ళీ చేసుకుంటారు కదా, ఆ టైం అయితే మీకు ఇంకా ఇబ్బంది అయితే ఏముండదు. మీకు గుత్తి నుంచి ఈజీగా మీకు గులాబీ గుత్తి అయితే ఊడొచ్చేద్ది అనమాట. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చాక్తో చిన్నది ఇలాగా తీసుకున్నారంటే చాలు, పువ్వు అనేది చాలా ఫ్రీగా అనేది మీకు ఊడిపోద్ది అనమాట. అంత పర్ఫెక్ట్గా అనేది బాగా వస్తాయండి. కంపల్సరీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నారంటే ఇలా గులాబీ గుత్తులు తక్కువ పిండితోటే చక్కగా చాలా ఎక్కువ అయితే మనకు తయారవుతాయి అనమాట. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. మరి మీకు ఆయిల్ అనేది బాగా వీటెక్కితే మనకి గుత్తులు అనేది మాడిపోతాయి అనమాట. కాబట్టి ఆయిల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని మీడియంలోనే ఉంచుకోండి. మరీ చల్లారిందంటే ఆయిల్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి తెల్లగా అనేది పువ్వు అయితే ఉండకూడదు, కాబట్టి చూసుకొని వేయించుకోవాలన్నమాట. వెంటనే కలర్ అయితే ఎప్పుడైతే వచ్చిందో చాక్ అయితే పెట్టుకోండి. చాక్తో అయితే సింపుల్గా మీరు గుత్తి అయితే తీసేసుకోవచ్చు. చూసారుగా, ఈ విధంగా తీసేసుకోవచ్చు అనమాట. చాకు తోటి తీసుకొని కన్నాల జిబ్లో అయితే పెట్టేసుకోండి. చాలా సింపుల్గా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. అంతేనండి, నేను గుత్తులన్నీ కూడా తయారు చేసేసుకున్నాను అనమాట. చూసారుగా, గులాబీ గుత్తులు అయితే రెడీ అయిపోయండి. నేను చేసుకున్న పిండికి అయితే నాకు ఇన్ని పువ్వులు అయితే వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి కదండి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగా వేగాయి అనమాట. మరి తెల్లగా ఉన్నప్పుడు తీసేసుకోకూడదు, మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా వేగుతాయి అనమాట. చూసారుగా ఎంత గుల్లగా అనేది వచ్చాయో, ఒక చేతితో ఇలా నలిపి చూస్తే ఎంత గుల్లగా అనేది వచ్చాయో, అంటే చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయండి. కొబ్బరిపాలు వేయడం వల్ల కూడా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయన్నమాట. కంపల్సరీగా కొబ్బరిపాలు అయితే వేస్ట్ చేసుకోండి. మరి మీకు ఈ గులాబీ గుత్తులు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకు కూడా కంపల్సరీగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.